అతి వేగం ప్రమాదకరమని తెలుసు. సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలంటే నిదానమే ప్రధానం. కానీ ఓ బొలెరో డ్రైవర్ దాన్ని పాటించకుండా అతి వేగంతో వాహనం నడిపాడు. భద్రాద్రి కొత్తగూడెంలో బొలెరో డ్రైవర్ ఓ బైక్ను అలాగే పాదచారులను ఢీకొడుతూ ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ స్థానికులు వాహనాన్ని వెంటాడి మరీ పట్టుకున్నారు. డ్రైవర్కు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనలో బొలెరో వాహనాన్ని ధ్వంసం చేశారు అక్కడి స్థానికులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విద్యుత్ కార్యాలయం వద్ద ఏకలవ్య కాలనీ వాసులు రాత్రంతా నిరసన చేపట్టారు. 2 రోజులుగా విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను వెంటనే మరమ్మత్తు చేయకపోవడంతో సమస్య మరింత తీవ్రమైందని చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అధిక లోడ్తో విద్యుత్ అంతరాయాలు కొనసాగుతున్నాయని అన్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందే రాత్రంతా నిద్రించి నిరసన తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.